హే కాఫీ బీన్స్, ఎలా ఉన్నారు? కమ్ లెట్స్ గో టు ద గోల్డెన్ టెంపుల్ ఇన్ తెలంగాణ. దిస్ ఈజ్ యువర్ ఓషన్ మెర్మైడ్ అండ్ వెల్కమ్. పుచ్చుక్ పుచ్చుక్ రాయడం, దాని తర్వాత రెడీ అవ్వడం. నా లిప్ మూమెంట్ పెద్ద పట్టించుకోకండి, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వింటే రెడీ అవుతున్నాను. ఎందుకంటే మనకి సైలెన్స్కి అంత పడదనమాట. అండ్ పెద్దవాళ్ళు చెప్పిన ఏ మాట వినకుండా నచ్చింది తింటే ఇలానే వేడి చేసి అప్పుడప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో బయటకు వెళ్ళేటప్పుడు దాన్ని ఇలాంటి చిన్న చిన్న బ్యాండేజెస్తో మనం కవరప్ చేసుకోవాలి. అండ్ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. చిన్న చిన్న బ్యాండేజెస్తో కవరప్ చేసుకోవడం, అది మ్యాటర్. అండ్ లాస్ట్కి ఇలా ఉన్నా. సినిమా హీరోయిన్లా లేకపోయినా ఓకే, సీరియల్ హీరోయిన్లా ఉన్నావు. మనకు మనం కాంప్లిమెంట్ ఇచ్చుకోగానే స్టార్ట్ అయిపోయాను అనమాట ఆ ప్లేస్కి. సోకులు కాదు, డ్రెస్ కోసం హీల్స్ వేసుకోవాల్సి వచ్చింది. అండ్ హియర్ వీఆర్, మన డెస్టినేషన్ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. అండ్ లోపలికి రాగానే మనకి ఇక్కడ ఫ్రీ స్టాండ్ ఉంటుంది, చెప్పులు పెట్టేసి లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఇదన్నమాట గుడి ఓవరాల్ వ్యూ. నడుచుకుంటూ లోపలికి వెళ్తే ఫస్ట్ మనకి కనిపించేది శ్రీ చతుర్భుజ జపాంజనేయ స్వామి గోపురం అనమాట. దానికి స్ట్రైట్గానే గుడి గోపురం. అండ్ మనం ప్రదక్షిణ చేసుకుని లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో శ్రీ రాధాకృష్ణుల గోపురం ఉంటుంది. మనకి స్ట్రైట్గా లక్ష్మీ నరసింహస్వామి గోపురం ఉంటుంది. అండ్ ఆయన గోపురానికి ఆపోజిట్గా శ్రీ గరుడ గోపురం ఉంటుందన్నమాట. మనకు కావాల్సినంతసేపు లోపల కూర్చొని జపమాలతో జపం చేసుకొని ఇలా బయటకు వచ్చి మనం గంధపు బొట్టు పెట్టుకోవచ్చు. అండ్ బయటకు రాగానే మనకి స్ట్రైట్గానే ఈ జపమాలలు అవన్నీ తీసుకోవడానికి స్టాల్ ఉంటుంది. నేను ఇది తీసుకుందాం అనుకున్నా, బట్ ఆల్రెడీ మా చెల్లి ఇచ్చింది కాబట్టి నేను తీసుకోలే. దాని పక్కనే స్వీట్ స్టాల్ అనమాట. సో ఇది నా ఫేవరెట్ శ్రీవారి గోశాల. ఇక్కడ మనం గోవులకి మేత వేయచ్చు. ఒక్కొక్కటి వచ్చి 50 రూపీస్ అనమాట. నేను 100 ఇచ్చా, సో 50 రిటర్న్ ఇచ్చారు. అండ్ ఇది తీసుకొని మనం ఒక్కొక్క దానికి కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెళ్ళొచ్చు లాస్ట్ వరకు. నేను వెళ్ళినప్పుడైతే ఒక సైడ్ ఒక లైన్ ఉందంతే. అండ్ ఎంత బుజ్జు బుజ్జుగా తింటున్నాయో చూడండి, బాగున్నాయి కదా. అండ్ వాటికి మేతగానే మనం వెళ్ళిన రూట్లోనే రిటర్న్ వచ్చేయచ్చు అనమాట. బయటికి రాగానే మనకు ప్రసాదం లైన్ ఉంటుంది, అక్కడ ప్రసాదం తీసుకొని హ్యాపీగా తినేసి హ్యాండ్ వాష్ కూడా అక్కడే. సో హ్యాండ్ వాష్ చేసుకొని అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్. బాయ్ కాఫీ బీన్స్.